ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో ప్రారంభమైంది. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండగా భారీగా జనం తరలి వచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతి భవన్ కంచెను తొలగించి ప్రజాభవన్గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతి భవన్లో నేడు సామాన్యులు అడుగు పెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భూ సమస్యలు, పింఛన్ల దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. ధరణి ద్వారా భూములు కోల్పోయామని, బీఆర్ఎస్ హయాంలో కబ్జాలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజాభవన్కు తరలి వస్తున్నారు రైతులు. అలాగే తమకు ఇప్పటికీ పింఛన్లు రావటం లేదని వాపోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సైదులు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సైదులు, ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఏ విధమైన స్పందన లభిస్తోంది? రేణుశ్రీ, ప్రజాపాలనే ధ్యేయంగా తలపెట్టినటువంటి ఇక్కడ ప్రజా దర్బారు ఈరోజు ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు, అర్జీలు తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇక్కడ మనము గోపనపల్లి గ్రామంకు చెందినటువంటి షేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు న్యాయం కోసం శాంతియుత పోరాటం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని మరి వచ్చారు. ఇలా భూమిని కబ్జా చేశారని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఎవరు కబ్జా చేశారు. ఇక్కడ మేము మొత్తము ఇక్కడ రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ ఇది గోపనపల్లి షేర్లింగంపల్లి నుంచి వచ్చామండి. ఇక్కడ సుమారు 150 పైన మేము ఈరోజు సభ్యులను రావడం జరిగింది. ఇక్కడ మోర్ దెన్ 1400 ప్లాట్ ఓనర్స్ ఉన్నామండి మొత్తం మేము అక్కడ. అసలు ఏం జరిగిందంటే ఇది 1986 నుంచి 89 మధ్యకాలంలో మొత్తము మన అప్పటి ఏదైతే గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా జీపే చేసుకొని మొత్తం ప్లాటింగ్ చేయడం జరిగింది. అన్ని ప్లాట్లు కూడా సోల్డ్ అయిపోయినాయండి 89 వరకు. అయిన తర్వాత ఈ 2000 లోపల చిన్నగా ఐటీ స్టార్ట్ అయ్యేసరికి మన సురేష్ బాబు, తర్వాత సురేష్ బాబు అండి, దగ్గుపాటి సురేష్ బాబు, వీళ్ళు కొంతమంది దగ్గుపాటి సురేష్ బాబు, మన ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి తమ్ముడు మన మరి శశిధర్ రెడ్డి, కాకతీయ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఇట్లా సుశ్రుతు ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే ఒక గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళు 2000 తర్వాత అట్లా డిఫరెంట్ మళ్ళీ ఎకరాలలాగా రూపకల్పన చేస్తూ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తూ ఈ 2021 వరకు మేమే పొజిషన్లో ఉండడం జరిగిందండి. అక్కడ టెంపుల్, గుడి, అంగన్వాడీ, తర్వాత రోడ్లు, రూమ్లు, కాంపౌండ్ ఇవన్నీ ఉండడం జరిగిందండి అక్కడ. అయితే ఈ 2021 కరోనా సిచ్యువేషన్లో రాత్రి వాళ్ళు ఒక 200 మంది జేసీబీలను పెట్టి రాత్రే ఇది వాళ్ళు ఒక సినిమా లాగానే అండి, సేమ్ మన సినిమా ఎలా తీస్తారో అట్లా సురేష్ ప్రొడక్షన్స్ మన సురేష్ బాబు సినిమానే తీశాడండి. అక్కడ కూడా సేమ్ రాత్రి అర్ధరాత్రి పోలీసు వాళ్ళని, జిహెచ్ఎంసీ వాళ్ళని మెయింటైన్ చేస్తూ మొత్తం 150కి పైగా రూమ్లన్నీ గులగొట్టడం జరిగిందండి. ఇది తర్వాత దీని విషయమై మేము పిల్లర్ టు పోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగిందండి. మాకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు వేసిన బ్లూ షీట్స్ తీసేయండి మీరు అని చెప్పేసరికి వాళ్ళు కూడా తీస్తామని చెప్పి అన్ని వాళ్ళు నోటీసులు అవన్నీ సర్వ్ చేయడం జరిగిందండి. డిమాలిషన్ నోటీసులు కూడా వాళ్ళు సర్వ్ చేసిరు. బట్ ఏదనంటే ఇప్పుడు ఏమంటారంటే ప్రగతి భవన్ నుంచి మాకు ఉన్నాయి, మేమేం చేయలేని పరిస్థితి అంటున్నారండి. పోలీసు వాళ్ళు కూడా మేము క్లియర్గా నేమ్స్ అవన్నీ మెన్షన్ చేస్తే కూడా అన్నోన్ అని రాసేసి ఇప్పటి కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదండి. మమ్మల్ని అక్కడ అని కాకుండా తిరగని చోటు లేకుండా తిప్పుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందండి, ఇప్పుడు కాంగ్రెస్ అని వచ్చింది. అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చినామండి. మొత్తం 1400 ప్లాట్ల పైన అండి. ఇప్పుడు మేము ఒక 150 మంది వరకే మేము వచ్చినామండి ఇక్కడికి. మేము కూడా అదే. ఇది వాస్తవం ఏంటంటే 1987లో లేఅవుట్ అయింది కంప్లీట్గా. 90 ఎకరాలు పెంచారు. అందరు కంప్లీట్గా గ్రామ పంచాయతీ లేఅవుట్ అయింది, ప్లాట్స్ కొన్నారు. కంప్లీట్గా అందరూ ప్లాట్స్లో ఉంటున్నారు. 100-150 మంది వరకు ప్లాట్స్ వాళ్ళు ఉంటున్నారు.
అయితే ఇది వచ్చేసి 2021 అక్టోబర్ 30 తారీఖు రాత్రికి వచ్చేసి 200 మంది గుండాలను పెట్టేసి దగ్గుబాటి సురేష్ బాబు వాళ్ళు ప్లస్ రంజిత్ రెడ్డి లుంబిని కన్స్ట్రక్షన్స్ ఓనర్ రంజిత్ రెడ్డి, ఆయన ఇంద్రకరణ్ మినిస్టర్, మాజీ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు ఆయన, ప్లస్ విశాఖ కాకతీయ ఇండస్ట్రీస్ ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ కలిసి మొత్తం కంప్లీట్గా రాత్రి ఏమీ లేకుండా డెమాలిష్ చేసారు. కంప్లీట్గా డెమాలిష్ చేసేసి అసలు మొత్తం ఉన్న వాళ్ళని కూడా ఆల్రెడీ రూమ్లలో ఉన్న వాళ్ళని కరెంటు మీటర్లు ఉండే ఆడవాళ్ళని కూడా బయటికి గెంటేసి మొత్తం ఫ్యామిలీస్ని బయటికి గెంటేసి మొత్తం ఏమీ లేకుండా నేలమట్టం చేసారు. కంప్లీట్గా నేలమట్టం చేసేసి కబ్జా చేసారు. మరి ఆ నేలమట్టం చేస్తున్నప్పుడు మీరు ఫ్యామిలీస్ అడ్డుకోలేదా? మీరు కంప్లైంట్ ఉన్నారు, ఫ్యామిలీస్ అందరు ఉన్నారు. అసలు 200 మంది గుండాలు వాళ్ళకి పోలీస్ వాళ్ళు సపోర్ట్తోని మొత్తం కంప్లీట్గా డెమాలిష్ చేసేసారు. అయితే తెల్లారి మేము పోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రాత్రికి మేము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆడ నుంచి 3-4 కిలోమీటర్ల దూరం ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే అసలు గోపన్పల్లి ఎక్కడుందని అడుగుతారు. గచ్చిబౌలి పిఎస్ వాళ్ళు గోపన్పల్లి ఎక్కడుంది అసలు మాకే తెలియదు గోపన్పల్లి అని అంటారు. రాత్రి నుంచి పొద్దున వరకు ఎన్ని కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. మార్నింగ్ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే అసలు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా సరే అది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో ఇన్వాల్వ్, దాన్ని మేము ఎఫ్ఐఆర్ ఎట్లా చేయగలుగుతామని చెప్పి అసలు కేసే తీసుకోలేదు. తర్వాత వారం రోజులు తిరిగినాక వారం రోజుల తర్వాత ఒక్క ఎఫ్ఐఆర్ చేసారు. ఆ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా అన్నోన్ పర్సన్స్ అని పెట్టారు. మిగతా కేసులు కూడా కంప్లీట్గా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖాళీ వాళ్ళు స్లిప్ ఇచ్చారు తప్ప ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎప్పుడు పోయినా కూడా రెస్పాన్స్ అనేది లేదు. దీంట్లో ఏంటంటే మొత్తం సూత్రధారి వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డి అని ఎస్ఐ ఉండే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, ఆయనే సూత్రధారికి మొత్తం కంప్లీట్గా. ఆ రోజు డెమాలిషన్ రోజు రాత్రి 6-6:30కి మేము అక్కడనే ఉన్నాం సైట్ దగ్గర. మేము మాట్లాడితే కూడా ఆల్రెడీ మేము పోలీస్ వాళ్ళమే మీ దగ్గర ఉన్నాం కదా, ఏమీ కాదు మీ దానికి, అసలు ఏదో ఇష్యూ అవుతుంది సార్ రాత్రి కంపల్సరీ ఏదో అయ్యేది ఉంది అని అంటే లేలే మేమే ఉన్నాం కదా ఏమీ కాదని చెప్పేసి అన్నాడు ఆయన. మేము వెళ్ళిపోయినాక రాత్రి 11:30కి 200కి ఏమనిపిస్తుంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి అర్జీలు తీసుకుంటున్నారు, మీకు న్యాయం జరుగుతుంది? మేము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడినాము, ఆయన దగ్గర కలిసినాము, ఆయన సానుకూలంగా విన్నాడు. దీనికి ఏదైనా సరే కంపల్సరీ చర్య తీసుకొని మీకు ఏదైనా చేస్తా అని చెప్పేసి న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన వాగ్దానం చేసిండు. చూస్తున్నాం కదా రేణుశ్రీ, ఇక్కడ చాలామంది కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఇక్కడికి ప్రజలు వస్తున్నారు, అర్జీలు ఇక్కడికి ఇచ్చిపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టారు. ఒక సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి దివ్య నటరాజన్ కూడా లోపటే ఉంటారు. తమ అర్జీలు అంటే ప్రజలు ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఆమె స్వీకరిస్తారు. ఈరోజు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కూడా లోపటే ఉన్నారు. సో అర్జీలన్నీ కూడా మొత్తంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు గురైనటువంటి కబ్జాలకు గురైనటువంటి వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి వస్తున్నారు. ప్రజా దర్బార్ వల్ల మా సమస్య తీరుతుందని చెప్పేసి కూడా మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.